క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరాన్ని ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ప్రభు ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? సమృద్ధి, ఆశీర్వాదం, సమృద్ధి జీవం, సమృద్ధికరమైనటువంటి సంతృప్తికరమైన జీవితం, సమృద్ధి శాంతి, సమృద్ధి కలిగినటువంటి అనుభవాలు ప్రభు మనకు అనుభవించేటువంటి వాడు. సమృద్ధితో దేవుడు నింపుతాన్ని వాగ్దానం చేస్తున్నాడు. కొరతలు లేనిటువంటి ఆ యొక్క కృప, కొరతలు లేనిటువంటి గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు నా మాట వింటే నువ్వు లేచి నీ దేశమును, నీ తండ్రి, నీ బంధువుల్ని విడిచిపెట్టి రాయ్యా, నేను సమృద్ధితో నింపుతాను, సమృద్ధి కలిగిన ఆశీర్వాదం, సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని నడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తే అబ్రహాము మాటకి ఏం చేశాడు? విధేయత చూపించాడు. దావీదు కూడా తన జీవితంలో దావీదు నా మాటను విని ఎడల నేను నిన్ను సమృద్ధి జీవంతో నింపుతాను, సమృద్ధి కలిగిన ప్రాంతాల్లో నిన్ను నివసింప చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే దావీదు ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టాడు. ఆ దేశానికే గొప్ప రాజుగా చేశాడు. ఇశ్రాయేల్ దేశానికి గొప్ప రాజుగా చేయటం మాత్రమే కాకుండా దావీదు ద్వారా అనేక జనాంగాలు ఏం చేయబడ్డాయి? దీవించబడ్డాయి. అబ్రహాము ద్వారా అనేక జనాంగాలు దీవించబడ్డాయి.